స్టేషన్ గనుపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి మండిపడ్డారు. గత ప్రభుత్వ పాలనలో అంతా అవినీతి అక్రమాలే జరిగాయని విమర్శించారు. ఏజెంట్లు పెట్టుకుని రాజయ్య కమిషన్లో వసూలు చేశారని మండిపడ్డారు. పదవులు బీఫాములతో సహా దళిత బంధును అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధిలో సంక్షేమ పథకాల అమలులో విపరీతమైన దోపిడీకి పాల్పడ్డారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు అవకాశాన్ని కల్పించారు. ఆనాడు ప్రభుత్వ పథకాలు అనుకున్నారు, పదవులు అనుకున్నారు, పనులు అనుకున్నారు, బీఫాములు అనుకున్నారు, దళిత బంధు అనుకున్నారు. ఏవో ప్రతి పనికి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఏజెంట్లను పెట్టుకొని ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళవలసిన పరిస్థితులలో కమిషన్ తీసుకుని పేదవాళ్ళ పొట్టగొట్టిని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను మళ్ళా ఎన్నికై 2 సంవత్సరాలు అయ్యాను. నేను ఎమ్మెల్యే ఎన్నిక కాగానే కలెక్టర్ గారికి అధికారులందరికీ ఒకే ఒక మాట చెప్పాను. నేను ఎమ్మెల్యే ఉన్న రోజులు అవినీతి అక్రమాలను మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. అవినీతికి అక్రమాలకు దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. నా మట్టుకు నేను ఎక్కడ మీద తప్పుని చేయమని చెప్పను, కానీ మీరు తప్పుని మాత్రం చేయొద్దు అని చెప్పి ఆదేశాలు కూడా కాకుండా ఇవాళ ప్రభుత్వ పథకాలు 1 రూపాయి ఖర్చు లేకుండా నేరుగా మీ చేతుల్లోకి చెక్కు వస్తున్నాయని చెప్పి